ఎడారిలో సెలయేర్లు. జూలై 22. మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆయన నిమిత్తము కనుపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా 30:18. దేవుని కోసం కనిపెట్టి చూడడం గురించే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇంతకంటే ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది. దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉండటం. ఆయన మన గురించి ఎదురు చూడడం, మనం ఆయన కోసం ఎదురు చూడడం ఓ నూతనమైన నిశ్చయాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన నిరీక్షణ వ్యర్థం కాదన్న ఓ గొప్ప నిబ్బరాన్ని మనకిస్తుంది. రండి, ఇప్పుడే మనం నిరీక్షణ ఆత్మతో దేవుని గురించి కనిపెడదాం. అసలు అదంటే ఏమిటో తెలుసుకుందాం. తన పిల్లలందరి కోసం ఆయన ఊహలకందనంత మహిమాన్వితమైన ప్రయోజనాలను ఆశించి ఎదురు చూస్తున్నాడు. నువ్వు అనవచ్చు, ఆయన నాపై దయ చూపాలని నా కోసం చూస్తున్నాడు సరే గాని, నేను వచ్చి ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా నేనడిగిన సహాయం చేయడే. ఇంకా ఇంకా సుదీర్ఘంగా అలా వేచి ఉంటున్నాడే. దేవుడు ఎంతో అనుభవం గల తోటమాలి. ఆయన తోటలో పండే ప్రశస్త ఫలాల కోసం ఎదురు చూస్తాడు. వాటి కోసం చాలా కాలం కనిపెడతాడు. కాయలు పండ్లు అయ్యేదాకా వాటిని కోయడు. మనం తన ఆశీర్వాదాలను అందుకోవడానికి ఆత్మీయంగా ఎప్పటికి సిద్ధపడతామో ఆయనకి తెలుసు. ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనం దక్కించుకుంటే అవి మనకు శ్రేయస్కరంగా ఉంటాయో ఆయనకు తెలుసు. ఆయన ప్రేమ సూర్యకాంతిలో ఉండి ఎదురు చూస్తుండగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే విధంగా మన ఆత్మ పరిపక్వమవుతుంది. ఇది ఎంత అవసరమో శ్రమల మేఘాలు ఆవరించిన వేళ వాటి నుండి కురిసే దీవెనల జల్లుతో తడవటం కూడా అంతే అవసరం. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ కాలమే దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు. మీ దీవెనలు రెండింతలు అయ్యేందుకే ఎదురు చూస్తాడు. దేవుడు కాలం సంపూర్ణమయ్యేదాకా దాదాపు 4000 సంవత్సరాలు ఎదురుచూసి అప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన మనకు సహాయం చేయటం కోసం వేగిరపడతాడు. సమయాన్ని మించి ఒక గడియ కూడా ఆయన ఆలస్యం చేయడు. ఆమేన్.